పేపర్లో అంకెలేసి ఆశపడితే అలాంటి వాళ్లతో వ్యాపారం కాదు కదా. ఫ్రెండ్షిప్ కూడా చేయకండి విక్రాంత్ బాబు. కొత్తగా కనిపిస్తున్నావక్క. కొత్తగా కదమ్మా, మళ్ళీ మన నైనమ్మ ఫామ్లోకి రావడం చూస్తున్నాం. ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుంటుంది నైని. ఎప్పుడైనా సరే నేను ఇలాగే ఉంటాను పిన్ని. సడన్ గా త్రినేత్రివని, ఆ తర్వాత మూడుంటే నైనివని చెప్తే మేం ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలీదు. పెద్ద మరదలా అని పూర్తిగా అనండి బావగారు. అయితే నువ్వు నైనివే అని నమ్మేయాలంటావు. నేనే నైనిని, నేనే త్రినేత్రిని కూడా. వెరీ గుడ్ నైని. ఇంకా ఎలాగైనా ఎలా అన్నా సరే పలుకుతావన్నమాట. నేను డిసైడ్ అయిపోయాను బాబుగారు. ఏవని? ఇక్కడే తిష్ట వేయాలనా? అమ్మా, 25 ఏళ్లుగా ఇక్కడే ఉండి మీరు చేసిన తప్పుల తడకల్ని, మీరు పెట్టిన పద్ధతుల్ని పక్కన పడేసి, మీరు విసిరిన విమర్శల్ని పేర్చి, మీరు కలలు కంటున్న మేడల్ని కుప్పకూల్చి, కేవలం గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కష్టపడే వారికి అండగా నిలబడాలని డిసైడ్ అయిపోయాను. అరే, మా మమ్మీ మాత్రమే చీట్ చేసిందన్నట్టు మాట్లాడతావేంటి? తిలోత్తమక్కాయ్ ఈ ఇంటి కోడలుగా ఎంటర్ అయ్యి 25 ఏళ్ళైన సందర్భంగా నైనమ్మ ఈ విధంగా ట్రీట్ ఇవ్వబోతుందన్నమాట. నైని ఏమో అంతు చూస్తానన్నట్టు చెప్తుంటే మీరేంటి పార్టీ జరగబోతుంది అన్నట్లు చెప్తారేంటి? అన్యాయాన్ని అడ్డుకోవడంలో ఉండే కిక్కు వేరే పిన్ని. ఏమైందక్క నీకు? అందరి ఆట కట్టిస్తానన్నట్టు శపథాలు చేస్తున్నావు. ఛాలెంజ్ చేయడం కాదు, నైని వదిన ప్రాసెస్ ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. నైనిలో ఈ తెగింపు చూడడమే నాకు ఇష్టం. పాపని ఎత్తుకునున్న నిన్ను చూస్తుంటే ఝాన్సీ లక్ష్మీబాయ్, రాణి రుద్రమదేవి గుర్తుకొస్తున్నారు నైని.